హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కానూరు మురళీనగర్ ఏరియాలో ఉన్నానండి. ఈ ఏరియా వచ్చేప్పటికి మనకి వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ కిందకు వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనకి స్టాండ్ అలోన్ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా మంచి డిజైన్ చేయించి లోపల ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా మంచి డిజైన్ చేయించారు బిల్డరు. ఈ మధ్యకాలంలో నాకు చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్స్ అడుగుతున్నారు. 60 నుంచి 70 లక్షల్లో స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ కావాలని. వాళ్ళ కోసమే ముఖ్యంగా ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఫ్లాట్ చాలా అంటే చాలా బాగుందండి. బిల్డర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్. ఫ్లాట్ కి ముందుగా అయితే వీళ్ళు లిఫ్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మీరు గమనించవచ్చు, లిఫ్ట్ అయితే ఇక్కడ వచ్చింది. ఈ చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అది చేయించారు. చూస్తున్నారు కదా, లిఫ్ట్ వర్క్ అది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే స్టెప్స్ అంతా స్టేర్ కేస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. అలాగే ఎస్ఎస్ రైలింగ్ అంతా కూడా వస్తుంది. ఈ ఫ్లాట్ కి ఇదంతా కూడా కంప్లీట్ సిట్అవుట్ ఏరియా అండి. ఈ ఫ్లాట్ కి ఇది కంప్లీట్ సిట్అవుట్ ఏరియా వస్తుంది. సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మంచి డిజైన్ చేయించి సీలింగ్ వర్క్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అవడంతో ఉత్తరం కూడా వాస్తు పరంగా వర్దిల్తే మంచిదన్న ఉద్దేశంతో ఉత్తరం ఫేసింగ్ కూడా మనకు సంది ఇచ్చారు. అలాగే ఆ చివర మనకి వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాషింగ్ మిషన్ ప్రొవిజన్ ఇక్కడే వచ్చేసింది. సో ఇబ్బంది లేకుండా మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు. అలాగే ఇది ఫ్లాట్ కి సింహద్వారం అండి. మెయిన్ ఎంట్రన్స్ కి పక్కనే ఈ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. టేక్ వుడ్ యూస్ చేసి చేయించారు. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చుట్టూ కూడా క్లాడింగ్ చేయించారు టేక్ బీడింగ్ తో. అలాగే ఈ సింహద్వారం కూడా టేక్ వుడ్ తో చేయించిందేనండి. ఫుల్ లెంత్ విండో ప్లస్ మంచి డిజైన్ తో ఈ టేక్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ బ్రాస్ హ్యాండిల్ కూడా మంచి డిజైన్ తో ఇచ్చిన హ్యాండిల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఈ ఫ్లాట్ కి మొత్తం లివింగ్ స్పేస్ వస్తుంది. అలాగే మీరు సీలింగ్ వర్క్ అది అబ్జర్వ్ చేయొచ్చు. మనకి టీవీ వాల్ యూనిట్ కూడా చూడండి, మంచి డిజైన్ చేసి పెద్దది టీవీ వాల్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే షో ఆర్టికల్స్ ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి మనకి ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఎల్ఈడి డ్రాప్లెట్స్ అవి కూడా వస్తాయండి. సో మంచి డిజైన్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. అలాగే వాస్తుపరంగా ఇందాకే చెప్పానండి స్టార్టింగ్ లో, మనకి ఉత్తరం ఫేసింగ్ కూడా డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డోర్ ప్రొవైడ్ చేశారు. సో సందులోకి వెళ్ళడానికి కూడా ఇటువైపు ఎంట్రన్స్ వచ్చింది. అలాగే ఇక్కడ పూజ అది చేసుకోవడానికి మనకి పూజ మందిరం ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. పూజ మందిరాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది పూజ కోసం. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇంకా లివింగ్ ఏరియా చూసాము. ఇప్పుడు డైనింగ్ స్పేస్, కిచెన్ అన్ని 1 by 1 చూపిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేవాడికి మనకి కిచెన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే కిచెన్ స్పేస్ వచ్చిందండి. సెమీ మోడ్యులర్ కిచెన్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే స్టోరేజ్ స్పేస్ పైన అటక్ కూడా ఇచ్చారండి. సో చక్కటి స్టోరేజ్ స్పేస్ తో ఈ కిచెన్ అయితే చేయించారు. ఈ ఫ్లాట్ అయితే సేల్ అయిపోయిందండి. జస్ట్ మన కస్టమర్ వ్యూస్ కోసం ఒక ఐడియా వస్తుందని చెప్పి ఈ ఫ్లాట్ అయితే డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాను. అలాగే వాష్ ఏరియా అయితే ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు. కామన్ బాత్రూమ్ ఇక్కడ ఒకటి వచ్చింది. అలాగే గ్రిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇదైతే డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ కూడా చూడండి, చక్కగా స్పేషియస్ గా వచ్చింది డైనింగ్ స్పేస్. క్రాకరీ యూనిట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే వచ్చిందండి. ఇదంతా కూడా ఈ ఫ్లాట్ కొనుక్కున్న ఆయన ఇంట్రెస్ట్ తో చేయించుకున్న డిజైన్ అండి. ఇది ఇంటీరియర్ వర్క్ అయితే మనకి ఎలా కావాలో మనకి అలా చేంజ్ ఇవ్వడం జరుగుతుంది మన చాయిస్ ప్రకారం. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. వార్డ్రోబ్స్ అవి ఇక్కడ వచ్చినాయి. వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్పేషియస్ వార్డ్రోబ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఈ చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అయితే చేయించడం జరిగింది. వాల్ టైల్స్ పై వరకు ఫిక్స్ చేయించారు. సో మంచి డిజైన్ వర్క్ అయితే చేయించేశారు ఇంటీరియర్ గా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఇదైతే సెకండ్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ వార్డ్రోబ్ అయితే ఇక్కడ వచ్చింది. అలాగే మనకి వాష్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కిడ్స్ బెడ్రూమ్ లో. చూస్తున్నారు కదండి. అలాగే సీలింగ్ డిజైన్ కూడా చూడండి ఫ్రెండ్స్. రూమ్ టు రూమ్ వేరే అవుతూ వచ్చింది. ఒక్కొక్క చోట ఒక డిజైన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది పేరెంట్స్ బెడ్రూమ్ లేదా గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది.
ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి ఆల్రెడీ ముందే చూపించానండి, కామన్ బాత్రూమ్ బయట ఆ వాష్ ఏరియాలో వచ్చింది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ చక్కటి 3 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి, రోడ్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ వైపే ఉన్నాయి. ఇది టోటల్ వచ్చేపాటికి మనకి 1660 SFT వస్తుందండి. ప్లింత్ అయితే 1260 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 50 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 60 లక్షలు కోట్ చేస్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మంచి బడ్జెట్ లో వస్తున్నాయి ఫ్లాట్స్ అయితే, అస్సలు మిస్ చేసుకోబాకండి. చెప్పే కదండి, ఈ లొకేషన్ వచ్చి మన కానూరు మురళీనగర్ మన తాడిగడప మున్సిపాలిటీ లిమిట్స్ లో వస్తుంది. ఇది వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ లిమిట్స్ లో వస్తుంది. సో ఈ ఫ్లాట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేశానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. మనం మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరూ ఒకసారి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.